ఆనంద్ టీవీ ఛానల్కు స్వాగతం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బాబు జగజ్జీవన్ రామ్ చిరస్మరణీయులని విశాఖ లోక్సభ సభ్యులు ఎం భరత్ అన్నారు. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అధ్యక్షతన వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి శ్రీభరత్ బాబ్జీ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ స్వాతంత్రం రావడానికి ముందు తర్వాత చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. కేంద్రంలో ఆయన కొన్ని ఏళ్లగా మంత్రి పదవులే కాకుండా భారతదేశానికి ఉప ప్రధానిగా చేశారన్నారు. ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ లో ఆయనకి 40 ఏళ్ళు చరిత్ర ఉందో ఇప్పుడు అదే పార్లమెంట్ లో నేను ఎంటర్ అయ్యాను. సంతోషం. సో ఆయన పాత పార్లమెంట్ బిల్డింగ్ లో ఉండేవారు. మాకు ఆ అదృష్టం దక్కలేదు. మేము వెళ్ళేసరికి ఇప్పుడు కొత్త పార్లమెంట్ బిల్డింగ్ వచ్చింది. అదృష్టం దక్కలేదని ఎందుకు అంటున్నానంటే పాత పార్లమెంట్లో ఒక చాము ఉంది. ఏంటంటే లోక్సభ, రాజ్యసభ, సెంట్రల్ హాల్. ఇది కొత్తది నాకు బాగానే ఉంది, కానీ పాత ఎంపీలు అందరూ వచ్చి పాతది బాగుంది అంటే నేను కూడా ఏదో మిస్ అవుతున్నానని అనిపిస్తున్నాను. సో ఏదైతే ఇష్యూస్ కోసం జగజ్జీవన్ రామ్ గారు పోరాడారు, ఆల్ ఇండియా డిప్రెస్డ్ లీగ్ అని స్టార్ట్ చేశారు. ఇవాళ సమాజంలో మేము అందరినీ ప్రశ్నించేది బాబ్జీ గారు కూడా ఒకసారి అడిగారు. సమాన హక్కులు ఒకటే కాదు, ప్రతి వర్గం నుంచి నాయకత్వం ఎట్లా వస్తుంది, ఎంత బలంగా ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో డిప్రెస్ క్లాసెస్ నుంచి, దళితుల నుంచి అంత టాల్ లీడర్స్ ఎవరన్నా గత 10 ఏళ్ళుగా ఎవరన్నా వచ్చారా? ఎవరన్నా అట్లా డెవలప్ అవుతున్నారా? లేకపోతే మీ ఇంట్లో మీరు ఎవరైనా అట్లాంటి వాళ్ళని పిల్లల్ని మీరు అట్లా తీర్చిదిద్దుతున్నారా? అంటే ఇలాంటి లీడర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనందరం ఒకసారి ఆలోచిద్దాం. వ్యవస్థలో ఏంటంటే బలవంతుడు బలంగా అయిపోతున్నాడు, బలహీనంగా ఉన్న వాళ్ళు బలహీనంగా ఉండిపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళు పోరాటం వల్ల కొంతవరకు సమాజంలో జస్టిస్ అనేది వచ్చింది. కంటిన్యూస్గా చేయాలి. బాబ్జీ గారు అన్నట్టు ఐఎమ్ కమిటెడ్ టు దట్ కాజ్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మనం తాత్కాలికంగా ఒకరిని సంతోషపెట్టడానికి నా కొడుకు చీట్ చేసినా వదిలేసేయండి, అటెండెన్స్ లేకపోయినా ఎగ్జామ్ రాయనివ్వండి, ఇట్లాంటివి అడగకూడదు. మనం ఇది అడిగితే మన పిల్లలు బాగుపడరు. ఎక్కువ మంది నన్ను అట్లా అడుగుతారు. మనకు కావాల్సింది ఏంటి? ప్రయోజకులుగా మన పిల్లలు తయారవ్వాలి. వాళ్ళ సొంత కాలమే వాళ్ళు నిలబడగలగాలి. ఏదైతే రాజ్యాంగంగా మనం అందరికీ అవకాశాలు ఇవ్వగలుగుతున్నామో ఎగ్జామ్స్లో, ఉద్యోగాల్లో, అది సద్వినియోగం చేసుకుని వాళ్ళు కూడా బలంగా తయారయ్యి సమాజానికి సేవ చేసే ఒక స్థాయికి వాళ్ళు పెరగాలి. అది మన చేతిలో ఉంది. ఈ వ్యవస్థలో మనం మునిగిపోయి మర్చిపోతున్నాం అసలు మనం ఎందుకున్నామని కూడా. మంచి టైం వచ్చింది. 5 ఏళ్ళ కష్టకాలం చూసి వాళ్ళ రాష్ట్రంలో, కేంద్రంలో కూడా అనుకూలమైన పరిస్థితి ఉంది. జరిగిన ఈ తప్పులు 5 సంవత్సరాల్లో కూడా సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. గండి బాబ్జీ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే మంత్రిగా పనిచేసిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని, దేశంలో మొట్టమొదటి కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. దేశం కరువు సమయంలో ఉన్నప్పుడు వ్యవసాయ మంత్రిగా ఆహార సంక్షోభాన్ని నివారించడానికి హరిత విప్లవం తీసుకొచ్చిన యోధుడని అన్నారు. ఆయన జీవితాన్ని చెప్పాలంటే 40 సంవత్సరాలు ఏకంగా పరిపాలనలో ఉన్నాడు. స్వాతంత్రం వచ్చాక, ఉద్యమంలో ఉన్నాక, తర్వాత వాళ్ళ కుటుంబాన్ని కూడా వదిలేసి రకరకాలుగా ప్రజల కోసం సర్వీస్ చేసిన వ్యక్తిని మనం ఈరోజు కొనియాడడం వర్ధంతి సందర్భంగా మన అందరూ అదృష్టం. పెద్దలు నిజంగా ఈరోజు భరత్ గారు కూడా మనకు అందుబాటులో ఉండడం వలన మరి ఆయన కూడా పిలుచుకోవడం జరిగింది. కాబట్టి మరి ఆయనకి కూడా చాలా ఉన్నత భావాలు ఉన్నాయి. ఆయనలో కనీసం మనం కూడా కొన్ని భావాలు అలవర్చుకోవాలి. నిజంగా మనం అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో కొంచెమైనా స్వార్థాన్ని తగ్గించుకొని ప్రజలకు కొంచెం చేరువుగా ఉంటే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మనకు మంచి రోజులు వస్తాయి, మన పార్టీకి కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి ఘననివాళులు అర్పిస్తూ ఈ అందరూ సెలవు తీసుకుంటాము. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సీతంరావు సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమనశెట్టి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దివంగత భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతి వేడుకలు జీవీఎంసీ 36వ వార్డు రంగిరాజు వీధిలో ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వంశీకృష్ణ శ్రీనివాస్, కొప్పుల వెంకట్రావు మాట్లాడుతూ 40 ఏళ్ల పాటు నిర్విరామంగా వివిధ హోదాల్లో బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. ప్రతి ఒక్క రాజకీయ నేత ఆయన మార్గంలో ప్రయాణించి
ప్రజాసేవ చేయాలని తాము కూడా ఆయన మార్గంలోనే ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో 37వ వార్డు కార్పొరేటర్ బిశెట్టి వసంతలక్ష్మి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ వర్ధంతి జరుగుతూ ఉంది. 38వ వర్ధంతి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దల వెంకటరావు గారు, అలాగే మా కార్పొరేటర్ వసంత గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ కార్పొరేటర్ ముఖ్యమైన నాయకులు, ఎన్డీఏ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఆదర్శంగా సుమారు 40 సంవత్సరాల పాటు మంత్రిగా, మొట్టమొదటి కార్మిక మంత్రిగా ఈ దేశానికి సేవలు అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడైన, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి రాజకీయంగా, సామాజికంగా ఎంతో చైతన్యవంతం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఇవాళ మనందరం స్మరించుకుంటున్నాం. దేశవ్యాప్తంగా పండుగ బాతం జరుగుతోంది. ఆయన ఆశయాల కోసం, ఆయన అడుగుజాడల్లో బడుగు బలహీన వర్గాలకు మేమందరం కూడా మా వంతు ఈ ప్రజలకు సేవలు అందిస్తాం. మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా తీసుకొని ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాల కోసం మా వంతు మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో ఒక వన్నె తెచ్చాడు ఆయన పదవులకి. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాల నుంచి అన్ని సంవత్సరాల పాటు మంత్రి వచ్చి ఉంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఏమాత్రం అర్థం చేసుకోవాలి. అలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోతే ఆయన స్మరించుకుంటున్నందుకు ఆయన ధన్యుడని చెప్పి తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 38వ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం 36వ వార్డు రంగరాజు ఎదురని బాబు జగజీవన్ రామ్ గారి 38వ వర్ధంతి ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు, దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ముందుగా మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశం అంతటా కూడా ఘనంగా బాబు జగజీవన్ రామ్ గారి 38వ జయంత్యోత్సవాలు జరుగుతున్నాయి. న్యూఢిల్లీలో కూడా బాబు జగజీవన్ రామ్ గారి కుమార్తె అసెంబ్లీ లోక్సభ స్పీకర్గా పనిచేసిన శ్రీమతి మీరా కుమార్ గారి నివాసం 6 కృష్ణ మార్గర్ రోడ్లోని న్యూఢిల్లీలో కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బాబు జగజీవన్ రామ్ గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశానికి దశ నిర్దేశించాలని కీలక పాత్ర వహించారు. ప్రపంచ చరిత్రలోనే ఏ రాజకీయవేత్త కూడా 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన దాఖలు ఎక్కడ లేవు. అదొక బాబు జగజీవన్ రామ్ గారు దక్కింది. ఇండిపెండెన్స్ ముందు కూడా యూనిసెఫ్ గవర్నమెంట్లో కూడా బాబు జగజీవన్ రామ్ గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1952లో ఫస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు తొలి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ కానీ, రైల్వే డిపార్ట్మెంట్ కానీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, ఏదో డిఫెన్స్ మినిస్టర్గా కానీ భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ మరియు ఉచిత ఇసుకను ప్రవేశపెట్టిన సందర్భంగా గాజువాక 73వ వార్డులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు శనివారం పాలాభిషేకం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో కూటమి నాయకులు గొలగాని రమణ, రౌతు గోవిందరావు, నమ్మి సింహాద్రి, సింగూరి తదితరులు మాట్లాడుతూ పేదవాడికి గూడు, గుడ్డ, ఉపాధి కల్పించాలని, ప్రతి ఒక్కరికి పట్టెడు అన్నం దొరికేటట్టు చేయాలనేదే ఎన్డీఏ కూటమి లక్ష్యమన్నారు. ఉచిత ఇసుక ద్వారా భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి దొరుకుతుందని, 5 రూపాయలతో గతంలో మాదిరిగానే పేదవాడు మళ్లీ అన్నం తినే రోజు వస్తుందన్నారు. 2019-2024 మధ్యకాలంలో వైకాపా ప్రభుత్వం పేదవాళ్ళని అనేక విధాలుగా ఇబ్బందికి గురి చేశారని, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో 73వ వార్డు కూటమి సభ్యులు వియ్యపు నరేష్, గుంతెల చిరంజీవి, డివిఏ అప్పారావు, నంబారు చిన్న, దేవుడు, వంకాయల వరలక్ష్మి, లంకోజి దేవి, ఉరుకుటి ముత్యాలమ్మ, జనసేన దేవి, కుప్పులి ఈశ్వరరావు, చిక్కల రాజు, వార్డు పరిశీలకులు గొలగాని ప్రసాద్, శర్లం ప్రభాకర్, వియ్యపు కొండబాబు, ప్రమీల, నమ్మి పుష్పలత తదితరులు పాల్గొన్నారు. 73వ వార్డు తెలుగుదేశం, జనసేన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో ప్రజలు ఆర్థికంగా ఎన్నో విధాలుగా, అన్ని విధాలుగా కూడా ప్రజలకి ఇబ్బంది కలిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు విడిచిపోవడం వల్ల గతంలో ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా అన్నా క్యాంటీన్లు తెరవడం, భవన నిర్మాణ కార్మికులకు నిత్యం పని దొరికే విధంగా ఇసుకని అందుబాటులో, ఉచితంగా ఇసుక ఇవ్వాలని అందుబాటులో పెట్టిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మా వార్డు కూటమి సభ్యుల తరఫున ఆయనకి ప్రజల తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పాలాభిషేకం చేయడం ఎందుకంటే పేదవాడికి కూడు గుడ్డ బట్ట దొరకాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పేదల పక్షాన్నే పనిచేయడం జరిగింది. అందులోనే భాగంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా ప్రజల పాలన అందించాలని చెప్పి ఇచ్చిన హామీల్లో భాగంగా ఈరోజు అన్నా క్యాంటీన్ తెరవడానికి ముమ్మరంగా ఈ పనులు చేపడుతున్నారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే సంకల్పంతో అన్నా క్యాంటీన్లు తెరవడానికి ముఖ్యంగా ఎజెండాలో పెట్టిన అంశాల్లో మొదటి 2 అంశాల్లోనే తెరవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అందులో భాగంగానే ప్రజల తరఫున వార్డు పార్టీ నాయకుల తరఫున ఆయనకి పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రజలు ఎన్నడూ కూడా ఇచ్చిన తీర్పును వాళ్ళు మనసులో పెట్టుకొని ప్రజలకు ఏ విధంగా కావాలన్నది ఆ విధంగా పనిచేయడం కూటమి యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి ఈ యొక్క ఆదేశాలను మాకు రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరున నమస్సమాంజలు తెలియజేసుకుంటూ సెలవు. పేదల గుండె చెప్పుడు ఆరోగ్య ప్రదాత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు దక్షిణ నియోజకవర్గంలో వాడవాడలా నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే వైసీపీ దక్షిణ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆసిలిమెట్ట కార్యాలయంలో శనివారం దక్షిణ వైసీపీ శ్రేణులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముందుగా వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఉదయం 9 గంటల నుంచి వివిధ సేవా కార్యక్రమాలు మొదలు దక్షిణంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకి పాలాభిషేకాలతో శుద్ధి చేసి ఘన నివాళులు అర్పించడం జరుగుతుందని వెల్లడించారు. పేదలకు వస్త్రదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వైఎస్ఆర్ జయంతి వేడుకలే నాందిగా వైసీపీ పార్టీని మళ్లీ ప్రజల పక్షాన నిలబెడుతూ కొత్త ఉత్సాహంతో ఇకపై ముందుకు తీసుకెళ్తామని అన్నారు. వైసీపీ నేతలు కొండా రాజీవ్, ముంగి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలు చేసిన మంచిని చరిత్ర ఇంకా మర్చిపోలేదని గుర్తు చేశారు. వైసీపీ ప్రజలకు సుపరిపాలన అందించడంలో ఎటువంటి పొరపాటు చేయలేదని, పార్టీ పరంగా ఉన్న లోపాలను విశ్లేషించుకుని మరింత ఉత్సాహంతో ఉరకలు వేసేందుకు వైఎస్ఆర్ జయంతి రోజున శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు తోట పద్మావతి, కొండమ్మ, కోడిగుడ్ల శ్రీధర్, చెన్నా జానకిరాం, ఆలయ చైర్మన్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూలై 8 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుడు వారి యొక్క జయంతి ఉత్సవాలు 75వ సందర్భంగా ఈరోజు దక్షిణ నియోజకవర్గం సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశాము. 6 ప్రాంతాల్లో దక్షిణ నియోజకవర్గ కాంస్య విగ్రహాలు ఉన్నాయి. వివిధ వార్డుల్లో ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటున్నాము. భారీగా మరి ఏదైతే ఓటమి చెందిన తర్వాత ఈరోజు వరకు కూడా మాలో మేమే మదన పడుతూ మా నాయకులం కానీ మా కార్యకర్తలు కానీ ఓటమిని జీర్ణించుకోలేక మొహం చాటేస్తా ఉన్నాము. మళ్ళీ కొత్తగా ఒక రిజర్వనేషన్ తీసుకొని రావాలి, కొత్త ఉత్సాహాన్ని ఆ మహానాయకుడితోటి మళ్ళీ రావాలి. ఎన్నో ఆటుపోట్లు పడి ఆ రోజు భారతదేశంలోనే నేటి సీఎం అనిపించుకునేటువంటి మంచి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినటువంటి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేసింది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ప్రపంచ దేశాల్లో మన రాష్ట్ర విద్యార్థులు మన భారతదేశాన్ని జెండానే రెపరెపలాడిస్తూ ఉన్నారు. ఏదో ఎంప్లాయ్ అవుతారనుకొని ఆశిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఎంప్లాయర్స్ అయ్యారు. మల్టీనేషనల్ కంపెనీస్కి సిఇఓస్గా అవతారం చెందారు. అలాంటి ప్రొడ్యూస్ చేసినటువంటి మహానాయకుడు, అలాగనే మీ అందరికీ తెలుసు ఆరోగ్యశ్రీ, కోట్లాది మందికి ప్రాణదాత, అలాంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక దేవుడి మాదిరిగా పూజిస్తాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్, పొలిటికల్ స్పెక్ట్రంలో అందరూ కూడా అతన్ని అభిమానించే నాయకులు ఉన్నారు. అన్ని పార్టీ వాళ్ళు కూడా అభిమానించే వాళ్ళే. అలాంటి మహానాయకుడి యొక్క జయంతిని బాగా చేసి పేద ప్రజలకి అన్నదానాలు ఏర్పాటు చేసి, వస్త్రదానం ఏర్పాటు చేసి,
ఏవైతే ఓల్డేజెస్ హోమ్స్ కానీ, మెంటలీ రిటార్డెడ్ హోమ్స్ కానీ, బ్లైండ్ హోమ్స్ కానీ, లెపర్సీ హోమ్స్ కానీ, వీటన్నిటిలో కూడా మా యొక్క సొంత నిధులతో ఈ యొక్క జయంతి కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అందరూ కూడా అనుకున్నాము. దీంట్లో కొండా రాజీవ్ గారు, మోగి శ్రీను గారు, కార్పొరేటర్స్ పద్మావతి గారు, కొండమ్మ గారు, శ్రీధర్ గారు, జానకి గారు, అలాగనే ఇతర సీనియర్ నాయకులందరూ కూడా రావడం జరిగింది. చైర్మన్స్ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అవంతి శ్రీనివాస్ గారు నియోజకవర్గం ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమం చేస్తే 5 సంవత్సరాలు పడుకునే గంట ఏమో అక్కడికి వెళ్ళి 90,000 ఓట్ల మెజార్టీ అంటే నాకు కష్టంగా వస్తుంది. 90,000 ఓట్లు. ఈరోజు వంశీకృష్ణ దక్షిణ నియోజకవర్గం ఏడో తెలియదు. పండా వీధిలో వదిలేస్తే సందులోనే మెయిన్ రోడ్డుకి రాలేడు. అలాంటి నాయకుడికి గెలిచేయడం ఏంటంటే నాకు 65,000 ఓట్లు మెజార్టీ. ఇవే మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉందన్నమాట. హామీలు నెరవేర్చాలంటే నువ్వు చేతులు ఎత్తేక మానవు. మీ యొక్క కొల్యూసివ్ పాలిటిక్స్కి ఆ బేట్లు మాత్రం ఏర్పడతాయి అని చెప్పేసి, మీ కూటమి ప్రభుత్వం బేట్లు ఏర్పడతాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్తో మళ్ళీ 2029లో ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి నేను తెలియజేస్తాను. గత వైకాపా ప్రభుత్వంలో పౌర సరఫరా విభాగంలో రేషన్ బియ్యం పక్కత్రోవ పట్టిందని టీడీపీ గాజువాక ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు అండదండలతో రేషన్ బియ్యం మాఫియా రాష్ట్రంలో విలయతాండం చేసిందన్నారు. తప్పు చేసిన వారిని కూటమి ప్రభుత్వం విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ప్రజలకు సంక్షేమం పుష్కలంగా లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు దాసేంద్ర, చెరుకూరి నాగేశ్వరరావు, రట్టి వాసు, మణి, ఉగ్రం, సింగూరి అనంత్, గాంధీ తదితరులు పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గంలో కొంతమంది రైస్ మాఫియా అధికారులు, గతంలో పనిచేసిన అధికారుల అండతో, అలాగే వైసీపీ ప్రతినిధులుగా ఉంటూ ప్రతి నెల 1000 టన్నుల వరకు ప్రజల తాలూకా రేషన్ డిపోలో కలెక్ట్ చేసుకుంటూ తరలిస్తూ ఉన్నారు. ఇది నగ్న సత్యం. ఎందుకంటే గాజువాకలో జరుగుతున్న ఈ ప్రక్రియలో గతంలో పనిచేసిన అన్ని శాఖల అధికారులు వస్తూ ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎక్కడ అటువంటి తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో నిరంతరము మా కార్యకర్తలు నిజాయితీగా అభివృద్ధి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా మేము నిరంతరము ప్రజాహితం కోరే పనిచేస్తాం. మాకు కావాల్సింది ఏంటంటే ఏఎస్ఓ గారు కానీ, జిల్లా ఇప్పుడు ఏసీపీ గారు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఇతర అధికారులు జోక్యం చేసుకొని ఇప్పుడే నిన్నే జనసేన సోదరులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ అందరూ కలిపి కాకినాడలో పెద్ద ఇక్కడ కూడా అటువంటి మాఫియా ఉందట. గత 5 సంవత్సరాలుగా పేదవాడు ఇప్పుడు ఏదైతే ఇంటింటికి రేషన్ అడ్డం పెట్టుకొని ఆ రేషన్కి వెళ్ళేటప్పటికే బ్యాగ్లో ఉంటాడు ఒక రెడీగా, ఆ బండిలోనే పేద ప్రజలకి ఏదో బలహీనతను అడ్డం పెట్టుకొని ఏదో ఇచ్చి కలెక్ట్ చేసుకొని వాహనాల్లో తరలించేస్తున్నారు. ఈ ప్రక్రియకు చెమరగీతం పాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇది గత 5 సంవత్సరాలుగా కరుడుగట్టిన, అందులో కీలక పాత్ర పోషిస్తుంది వైసీపీ నాయకులే. వైసీపీ నాయకుల అండతోనే ఈ గాజువాకలో రైస్ మాఫియా రెచ్చిపోతుంది. మేము అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వము ఎన్నో కష్టాలు పడి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశాడు, ఆర్థిక సంక్షోభం నెట్టేశాడు, పప్పు బేలాలు పెంచు రాష్ట్ర సంపద దుర్వినియోగపరిచి ఖజానా ఖాళీకి ఇచ్చాడు. ఆ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దల సహకారంతో ప్రభుత్వం నడుస్తున్నా ఈరోజు విద్యులైన ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.